అక్టోబర్ నెలలో లాంచ్ అయ్యే స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు చూద్దాం. వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 స్మార్ట్ ఫోన్ అక్టోబర్ నెలలో చైనాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్తో వస్తుంది మరియు 100 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 mAh బ్యాటరీ కలిగి ఉంటుందని చెప్పబడింది. వివో సబ్ బ్రాండ్ అకియో తన ప్రీమియం అకియో 13 సిరీస్‌ను అక్టోబర్లో చైనాలో లాంచ్ చేయనుంది. ఇది కూడా సెమ్ ప్రొసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 6050 బ్యాటరీతో రావచ్చు మరియు 100 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ని కలిగి ఉంటుంది. సామ్సంగ్ ఇప్పటికే తన తాజా ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ S24 FE ప్రకటించింది. ఈ ఫోన్ సామ్సంగ్ ఎగ్జినోస్ 2400 ఈ ప్రొసెసర్తో వస్తుంది మరియు 4700 బ్యాటరీతో వస్తుంది. భారతదేశంలో లావా యొక్క తాజా స్మార్ట్ ఫోన్ లవా అగ్ని 3ని అక్టోబర్ 4న భారతదేశంలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్తో పనిచేస్తుంది. సిఎంఎఫ్ ఫోన్ 1 మరియు మొటోరోలా ఏజ్ 15లో మనం చూసిన అదే చిప్సెట్. ఇది 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు 66 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ ఇటీవల ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్ ఫోన్లను కొన్ని మార్కెట్లలో విడుదల చేసింది. అయితే కంపెనీ ఇప్పుడు తన మొట్టమొదటి ఫ్లిప్ ఫోన్ను అక్టోబర్ నెలలో భారతదేశానికి తీసుకురాగలదని రూమర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను. స్క్రీన్లో ఇస్తాను ఇంకా కార్ట్లో ఇస్తాను చూడండి.